ఎవరిల్లు స్పీకర్ సార్, గౌరవ నారాయణ ఖేడ్ శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారు మాట్లాడిన విషయాల్లో తప్పనిసరిగా ప్యాకేజ్ 19A వాస్తవంగా గత ప్రభుత్వంలో నెగ్లెక్ట్ గురైన మాట వాస్తవము. ఈ ప్యాకేజెస్ 17, 18, 19 పూర్తి చేస్తామని చెప్పి నేను ఈ సభాముఖంగా వారికి హామీ ఇస్తున్నాను. అదేవిధంగా వారు కోరినట్టుగా మరి నల్లవాగు కాలువ మోడర్నైజేషన్ కానీ కారముంగి లిఫ్ట్ కానీ ఇవన్నీ వారు గతంలో కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎస్టిమేట్స్ చేసే స్టేజ్లో ఉన్నాయి. నీళ్లు అందుబాటులో ఉండి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఒక రీజనబుల్గా ఉంటే తప్పనిసరిగా అవి టేకప్ చేస్తామని చెప్పి కూడా మనవి చేస్తాను. అదేవిధంగా వారు అడిగిన ఈ పెద్దరెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఇప్పుడు సర్వే ఎస్టిమేట్స్ చేస్తున్నాం. అవి వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సింగూర్ ప్రాజెక్ట్ నీళ్ల విషయంలో వారి ఆవేదన అర్థం చేసుకుంటున్నాం. మరి వారి భూములు పోయినాయి, వాళ్ళకి నీళ్ళు వస్తలేదని తప్పనిసరిగా ఆ మ్యాటర్ పూర్తిగా ఎగ్జామిన్ చేసి వారికి ఏ విధంగా న్యాయం చేయాలనో సింగూర్ నీటి విషయంలో తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను వారికి హామీ ఇస్తున్నా. సరే, ఈరోజు వారు శాసనసభలో మాట్లాడే అన్ని అంశాలపై వారితో ప్రత్యేకంగా సమావేశమై అది ఏది సాధ్యాసాధ్యాలు డిస్కస్ చేసి ఎంత వీలైతే అంత చేస్తామని చెప్పి కూడా వారికి హామీ ఇస్తున్నాను. అదేవిధంగా అశ్వారావుపేట్ శాసనసభ్యులు ఆదినారాయణ గారు మాట్లాడిన విషయంలో మరి జలగం వెంగళరావు ప్రాజెక్ట్ గురించి వారు గతంలో కూడా నాకు రిప్రజెంట్ చేస్తున్నారు. తప్పనిసరిగా అది ఎగ్జామిన్ చేసి ఏ విధంగా అది టేకప్ చేయాలో చేస్తామని చెప్పి కూడా వారికి హామీ ఇస్తున్నాం. వారు పెద్దవాగు ప్రాజెక్ట్ గురించి కూడా ఆ ఫ్లడ్స్లో డ్యామేజ్ అయింది, టెంపరీ రింగ్ బండ్ వేసింది అని చెప్పిండ్రు. అది పూర్తి స్థాయిలో మరమ్మతులు కూడా టేకప్ చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. మరి జైరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు గారు మాట్లాడారు. మరి నారాయణ ఖేడ్ జైరాబాద్ 2 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులు గత ప్రభుత్వంలో మరి ఏ కారణంగానో మరి మేజర్ ఎఫర్ట్ కాలేదు, పనులు కాలేదు. ఆ రెండు లింకులు ప్రాజెక్టులు ఇప్పుడు చేపడతామని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. all the remaining questions are deemed to have been answered. Question hour is over. 0 hour తీసుకుంటున్నాము. సభ్యులు మాట్లాడేటప్పుడు